నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎస్ నీలవేణి, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలస. ఈరోజు మనం చోడి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోడిని సుమారుగా 84,000 ఎకరాలలో పండిస్తున్నారు. 44,000 టన్నుల దిగుబడి ఉత్పత్తిని మనం పొందుతున్నాము. దీని సరాసరి దిగుబడి 534 కిలోలు ఎకరాకు వస్తుంది. అయితే మనం చోడి ఎక్కువగా ఏ జిల్లాలో పండిస్తున్నారనేది చూస్తే విశాఖ, అదేవిధంగా చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మధుర జిల్లాల్లో పండిస్తున్నారు. అయితే మనకి ఎకరాకు మనకి 2.5 కిలోలు నాట్లు వేసుకునే పద్ధతిలో 5 సెంట్లలో నారు వేసుకొని మనం ఆరోగ్యకరమైన నారుని ఎకరాల్లో మనం నాటుకోవచ్చు. అదే వెదజల్లే పద్ధతిలో అయితే 3 నుంచి 4 కిలోలు సరిపోతుంది. ఈ చోడుని మనం 3 కాలాల్లోనూ పండించుకోవచ్చు: ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో. ఖరీఫ్లో అయితే కనుక జూలై, ఆగస్టులోని, రబీలో అయితే నవంబర్, డిసెంబర్లోని, అదేవిధంగా వేసవిలో అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకోవాలి. ఈ చోడిలో మనకి ఏ పంటలోనైనాను రకాల ఎంపిక అన్నది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవడానికి మనం వివిధ రకాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చోడిలో ఉన్న రకాల గురించి తెలుసుకుందాము. మొదటగా వేగావతి అనే రకము విజయనగరం నుంచి రిలీజ్ అయిన రకము. ఇది పాంపొడ తెగులు మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది, చొప్పున అధికంగా ఇస్తుంది. సుమారుగా 14 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇది అన్ని కాలాలకి మనకి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఇంద్రావతి అన్న రకము చాలా మంచి రకము. ఇది దీంట్లో ఏంటంటే ఇది కూడా అన్ని కాలాలకి మనం అన్ని కాలాల్లోనే విత్తుకోవచ్చు. దీనికి 14 నుంచి 15 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడి వస్తుంది. అదేవిధంగా దీనికి కూడా పాంపొడ అగ్గి తెగులు తట్టుకునే సత్తా ఉంది. అయితే దీంట్లో విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే భాస్వరము, అదే జింక్ మరియు కాల్షియం అనేటువంటి పోషకాలు కూడా దీంట్లో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకం చాలా ప్రాచుర్యం, డిమాండ్ ఎక్కువగా ఉందండి, బయోఫార్టిఫైడ్ రకము. అదేవిధంగా మనకి హిమ తెల్లరాగి, అంటే ఇది కూడాను ఎక్కువగా మనకి రబీకి మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది విత్తుకోవడానికి. 12 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడి వస్తుంది. ఇది కూడాను తెల్ల రాగులండి. ఇది హిమా ప్రత్యేక లక్షణం ఏంటంటే తెల్ల రాగులు. అదేవిధంగా మనకి సువర్ణముఖి అనే రకం కూడాను, ఇది 105 నుంచి 110 రోజులు పంటకాలం దీనిది. ఇది కూడాను 14 నుంచి 15 క్వింటాలు ఎకరాకి దిగుబడి వస్తుంది. ఇది కూడా అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ముఖ్యంగా ఇది వరిమాగాణులకి బాగా అనుకూలమైనటువంటి రకము. పంట చివరి దశలో బెట్టను బాగా తట్టుకుంటుంది సువర్ణముఖి. అదేవిధంగా మనకి గోస్తని అనేది ఇప్పుడు ఇటీవలే రిలీజ్ అయినటువంటి రకము. ఇది కూడాను 110 నుంచి 115 రోజుల పంటకాలము. ఇది 14 నుంచి 15 క్వింటాల్ దిగుబడి ఇస్తుంది. పొడవుగా పెరిగి ఇది కూడాను అధిక చొప్పనిస్తుంది. వెన్నులు కూడాను పెద్దగా వచ్చి ముద్దగా వచ్చి అధిక దిగుబడినిచ్చే పంట. ఈ విధంగా మనం మంచి రకాలను ఎన్నుకొని బాగా సస్యరక్షణ, సస్యపోషణ చేయడం వల్ల అధిక నికర ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. ధన్యవాదాలు.